ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా అనామలీస్ అన్మ్యాపింగ్ విభాగాల ఓటర్లకు నేటి నుంచి దశల వారీగా నోటీసులు అందించనున్నారు. రాష్ట్రంలో నోటీసులు అందుకునే ఓటర్లు 92.87 లక్షల మంది ఉండగా అనామలీస్లో 60.51 లక్షలు, అన్మ్యాపింగ్లో 32.36 లక్షల మంది ఉన్నారు. వాస్తవానికి నెల 17నే ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. మరుసటి రోజు నుంచే ఓటర్లకు నోటీసులు అందించాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. నేటి నుంచే బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నోటీసులు అందించనున్నారు. ఓటర్లకు నోటీసులు అందించే సమయంలో ఫోటో తీసి దాన్ని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నోటీసు స్లిప్లో ఏ తేదీన నోటీసులు ఇచ్చారు, ఏ సమయానికి వెళ్లాలి, ఏ కారణంతో ఇచ్చారు తదితర వివరాల్ని పొందుపరుస్తారు. రోజు 3 స్లాట్లను ఏర్పాటు చేశారు. ఏ స్లాట్కు ఓటరు హాజరు కావాలో కూడా చెప్తారు. ఆ సమయానికి ఓటరు వెళ్లి ఈఆర్ఓ, ఏఈఆర్ఓ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఆ రోజు వెళ్లలేకపోతే ఆ తర్వాత వెళ్లి కారణం వివరిస్తే మరో తేదీకి నోటీసుల్ని జనరేట్ చేస్తారు. ఆ రోజు మాత్రం ఓటరు ఖచ్చితంగా వెళ్లి అవసరమైన ధృవపత్రాల్ని చూపించాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రోజు సుమారు 200 మంది నోటీసులకు హాజరయ్యే విధంగా స్లిప్లను జనరేట్ చేస్తున్నారు. గ్రామీణ జిల్లాల్లో ఇప్పటికే ఈఆర్ఓలతో పాటు ఏఈఆర్ఓలను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నోటీసులు అందుకునేవారు ఎక్కువగా ఉండడంతో అదనంగా ఏఈఆర్ఓలను నియమిస్తున్నారు. వీఐపీ, ఎన్ఆర్ఐ, సెలబ్రిటీలకు ఎక్కడైనా నోటీసులు వస్తే వారు నేరుగా ఈఆర్ఓ ముందు హాజరు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ధృవపత్రాల్ని సేకరించే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నోటీసులు వచ్చినంత మాత్రాన ఓట్లు తొలగిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. కేటాయించిన తేదీ, సమయంలో ధృవపత్రాలతో వచ్చి చూపించారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అర్హులైన ఓటర్లను తొలగించబోమని అధికారులు భరోసా ఇస్తున్నారు. చిన్న చిన్న తప్పుల్ని విచక్షణ ఆధారంగా వారి వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలతో సరిచూసుకుని ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఈఆర్ఓలకు అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. భారీ వ్యత్యాసాలు కనిపిస్తే మాత్రం నిబంధనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ధృవీకరణ పత్రాల్ని పరిశీలించాల్సిందేనని చెప్పినట్లు సమాచారం. ఇక సర్ ముసాయిదా జాబితాలో మీ పేరు ఉంటే నోటీసులు వస్తాయో లేదో ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల వెబ్సైట్ voters.eca.gov.in లోకి వెళ్లాలి. అందులో సబ్మిట్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ ఇష్యూడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో వెళ్లి మీ ఫోన్ నంబర్ లేదా ఎపిక్ నెంబర్నిస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేయడం ద్వారా నోటీసు జాబితాలో మీ పేరుంటే అందులో చూపిస్తుంది. మీ పేరు, ఎపిక్ నెంబర్, మీ నియోజకవర్గం, రాష్ట్రం, నోటీసులకు సమాధానమిచ్చే తేదీ, పోలింగ్ బూత్ వివరాలు కనిపిస్తాయి. ఎన్నికల అధికారులు దశల వారీగా నోటీసుల్ని జనరేట్ చేస్తున్నారు. మీకు నోటీసు జనరేట్ అయితేనే ఆన్లైన్లో మీ పేరు కనిపిస్తుంది. లేకపోతే మరో రోజు చూసుకోవాల్సి ఉంటుంది.